अफवाह हो गई मामो, दिस इज फॉर देम, ये उन सभी बच्चों के लिए। హలో ఫ్రెండ్స్, జూలై 24న నేషనల్ మీడియా ఛానల్స్లో ఒక వార్త వచ్చింది. ప్రధాన్ రాజీనామా చేస్తే అది పారిపోయినట్లే అవుతుంది అని చెప్పి, అంటే రాజీనామా ఉండదు అని చెప్పి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు ఆ వార్త ద్వారా. సరిగ్గా 24 గంటల తర్వాత, అంటే జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాని మోదీకి పంపించారు. సుదీర్ఘమైన లేఖ రాశారు. ఒక్క రోజులో ఉండదు అని చెప్పి క్లారిటీ ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఉంటుంది అని చెప్పి ఇంకొక క్లారిటీ ఇచ్చారు. సరిగ్గా 24 గంటల్లో, ఒక్క రోజులో అసలు ఉండనే ఉండదు అన్నది ఎందుకు మారిపోయింది ఈ వార్త? ఆ 24 గంటల్లో దేశవ్యాప్తంగా అసలు ఏం జరిగింది, మోదీ క్యాబినెట్లో జరిగిన ఇష్యూస్ ఏంటి? ఇక్కడ ఒక విచిత్రం గురించి మాట్లాడుకోవాలి. ప్రధాన్ రాజీనామా చేసిన టైంలోనే జంతర్ మంతర్ దగ్గర పోలీసులు జనాన్ని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్లు ప్రయోగిస్తున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి. ఒకవైపు లాఠీలు విరుగుతున్నాయని చెప్పి మాట్లాడారు, మరోవైపు రాజీనామా. ఈ రెండు ఒకే రోజు చోటు చేసుకున్నాయి ఢిల్లీ వేదికగా. తన లేఖలో ప్రధాన్ ఏమన్నారు? గత 10 రోజుల్లో జరిగినవన్నీ, అంటే జంతర్ మంతర్ దగ్గర జరిగిన ప్రొటెస్టులు కావచ్చు, విద్యార్థుల పట్ల పోలీసులు ప్రదర్శించిన అనేక లాఠీ దెబ్బలు, అంటే ఒక కైండ్ ఆఫ్ నిరసనల్లో జరిగిన కొన్ని ఇష్యూస్ అన్నీ నన్ను బాధ పెట్టాయి. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ట గురించి కాదు, దేశంలో యువశక్తే అసలైన బలం అని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. బట్ అదే లేఖలో ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని వాడుకోకూడదు అని చెప్పి తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. అంటే ఎక్కడో ఏదో డౌట్ ఉంది, ఒక ఆందోళన కనిపిస్తోంది. ప్రధాన్ రాజీనామా చేసినట్లే చేస్తూ ఉన్నారు, కానీ దీని వెనక ఇంకా ఎవరో ఉన్నారు అనే అనుమానం ఆయన ఈ లేఖలో మెన్షన్ చేయటం, ఇది ప్రభుత్వం నుంచి చూస్తూ ఉన్న కోణంగానే మనకు కనిపిస్తోంది. ఎందుకు అనంటే, అంత ఈజీగా రాజీనామా చేస్తూ ఉంటే ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు, ఈ స్థాయిలో ఉధృతం కావటానికి ఏం శక్తులు ఉన్నాయని కనుక్కునే ప్రాసెస్లో మోదీ గవర్నమెంట్ ఉంది అనేది ఈ న్యూస్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుక్షణమే జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి దీప్కే ఏమన్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, బట్ ఈ ఒక్క రాజీనామా ఇక్కడ ఏం క్లారిటీ ఇస్తోంది మీ అందరికీ తెలుసా అని చెప్పి, మీరు భయపడకపోతే, మీరు ఎవరికి లొంగకపోతే, స్పెషల్లీ ప్రభుత్వానికి తల వంచకపోతే ఎవరితో అయినా మనం రాజీనామా చేయించగలము, ఎవరినైనా గద్దె దింపగలము అనే కాంటెక్స్ట్లో ఆయన మాట్లాడారు. धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है, और ये इस्तीफा गवाह इस बात का, अगर आप लोग डरेंगे नहीं, अगर आप लोग इस सरकार के सामने झुकेंगे नहीं, तो अच्छे के इस्तीफे ले सकते हैं हम. ఆ తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు. అదేంటంటే, బొద్దింక అని పిలిచినందుకు సిజేఐ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా. మీరు మమ్మల్ని బొద్దింకలు అని పిలవకపోతే ప్రధాన్ ఎప్పటికీ రాజీనామా చేసేవారు కాదు అని చెప్పి అభిజిత్ దీప్కి అక్కడ స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడారు. అక్కడ ఒక కైండ్ ఆఫ్ సెలబ్రేషనే వాళ్ళు చేసుకున్నారు ఆయన రాజీనామా తర్వాత. ఇన్ని రోజుల నిరసన తర్వాత మాకు దక్కిన ఒక సక్సెస్ ఇది అనే ఒక ఆనందం వాళ్ళలో కనిపించింది. ఇక్కడ మనకు ఒక సర్కిల్ కనిపిస్తోంది. అదేంటి అంటే, మేలో ఒకరు అవమానకరంగా విసిరిన మాట జూలైలో వాళ్ళ చేతిలో అది ఆయుధంగా అయిపోయింది, రాజీనామాతో ఇప్పుడు తెరపడింది అని అనుకోవాలి. ఇది మా సక్సెస్ అని చెప్పి సిజేపీ పార్టీ సంబరంగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. బట్ ఈ సంబరాల మధ్యలో ఒక నిశ్శబ్ద క్షణం కూడా ఉంది. అదేంటి? అందరూ 2 నిమిషాలు మౌనంగా నిల్చున్నారు. ఈ గొడవలో ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థుల కోసం అనేక మంది నిల్చుని సంతాపం తెలియజేశారు. ఇది గెలుపు మాత్రమే కాదు, ఒక చిరస్మరణీయ గుర్తుగా కూడా వాళ్ళు ఈ సంతాపాన్ని తెలియజేశారు. ఇక్కడ ఒక మంత్రి రాజీనామాతో కథంతా ముగిసిపోయిందా, అంతా సెటిల్ అయిపోతుందని భావించాలా? నో, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రాజీనామా అయిన కొన్ని గంటల్లోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డా సిజేపీ పార్టీ వాళ్ళతోని మాట్లాడారు, పక్కనే కూర్చున్నారు. ఆ చర్చల తర్వాత ఆయన బయటకు వచ్చి చెప్పింది, ఈ కథలో ఇప్పుడు నేను చెప్పబోతున్న అతిపెద్ద టర్న్. సిజేపీకి 3 ముఖ్యమైన డిమాండ్స్ ఉన్నాయి.
ఆ మూడింటిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి ఒప్పుకుంది. అందులో ఫస్ట్ వన్ ప్రధాన్ రాజీనామా, ఆల్రెడీ అది అయిపోయింది. ఇక రెండోది నిరసనకారుల మీద పెట్టిన కేసులు ఇమీడియట్గా ఎత్తివేయాలి, ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. అండ్ దీనికి సంబంధించి జేపీ నడ్డా కూడా మేము వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీలే ఇస్తూ ఉన్నాము, సో ఎవరిపైన ఎలాంటి చర్యలు ఉండవు అని చెప్పి ఒక భరోసా ఇవ్వటం. థర్డ్ పాయింట్ ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థుల కుటుంబాలకి నష్టపరిహారం. సో దీని గురించి నడ్డా ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ యూస్ చేశారు. ఇక్కడ జేపీ నడ్డా మాటల్లో ఒక చిన్న వ్యత్యాసం కనిపిస్తోంది. అదేంటంటే దాన్ని దాచడం కూడా కరెక్ట్ కాదు. సీజేపీ వాళ్ళు మాత్రం మా డిమాండ్స్ అన్నీ ప్రభుత్వం ఒప్పుకుంది అని చెప్పి ప్రకటించేశారు ఆల్రెడీ మీడియాలో. బట్ నడ్డా మాటల్లో నష్టపరిహారానికి సంబంధించి రూల్స్ ప్రకారం ఎంతవరకు ఇవ్వగలిగితే అంత సంస్కరణ విషయంలో ఆలోచిస్తాము, నష్టపరిహారం విషయంలో ఆలోచిస్తాము అని చెప్పి ఆయన కొన్ని షరతుగా ఉన్నట్టు మాట్లాడారు. అంటే పూర్తిగా ఒప్పుకున్నారా లేక సూత్రప్రాయంగానే అవి కన్విన్స్ అయ్యి ఇప్పటికీ ఈ ధర్నాని ఆపడం కోసం మాట్లాడిన విషయాల అనేది మనకి క్లారిటీ రావాలి. వీటితో పాటు ఇక్కడ సీజేపీ ఒక 5 పాయింట్స్తో లిస్ట్ ఇచ్చింది. అవేంటి? పరీక్షల విధానంలో మార్పుల కోసం. సో దీనిపైన కూడా నడ్డా మాట్లాడారు. సో ఆ లిస్టు గురించి బాగా ఆలోచించి మీ వాళ్ళతో మాట్లాడి మేం చేయగలిగింది చేస్తాము అని చెప్పి వాళ్ళ అన్ని డిమాండ్స్ని ప్రభుత్వం సానుభూతితో ఒప్పుకున్నట్లే ప్రకటించింది కూడా. ఇక్కడ కేంద్ర మంత్రి నడ్డా, జితేంద్ర సింగ్ సీజేపీ పార్టీలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి అది అయిపోయిన తర్వాత ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. దీనికి ఎండ్ కార్డ్ పలికినట్లు ప్రకటించారు. 37 రోజుల తర్వాత ఈ ధర్నా, ఈ నిరసన ముగిసింది. ఒక మంచి నమ్మకంతో విద్యార్థుల చేత ఈ ధర్నాని ముగింప చేశాము అనే సంతోషం కనిపిస్తున్నట్లుగా ఈ మీట్ చూసిన తర్వాత మనకు అనిపిస్తోంది. అంటే నమ్మకం అనే ఒక వర్డ్తో ఇది కంక్లూడ్ అయినట్లుగా మనం చూడాలి. అంటే ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన విధానం ఒకసారి చూడండి. ఫుట్పాత్ మీద సన్నని పరుపులు వేసుకొని దోమల మధ్యలో తిండి నిద్ర సరిగా లేక లాఠీ దెబ్బలతో అనేక రకాలుగా ఒత్తిళ్లతో ఇబ్బందుల మధ్య కొనసాగిన ఈ నిరసన ఒక రాజ్యాంగబద్ధమైన క్లబ్లో మంత్రుల షేక్ హ్యాండ్తో ముగిసింది. ఇది సీజేపీ పార్టీ సాధించిన ఒక విజయంగానే ఖచ్చితంగా మనం చూడాలి. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ నాకు కనిపిస్తున్న కొన్ని పాయింట్స్, నిరసన జరిగిన ప్రొటెస్ట్ జరిగిన విధానంలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని థింగ్స్ నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మొదటి తప్పు చాలా కాలం మౌనంగా ఉండటం. జూలై 20 నాటికి ఢిల్లీ 10 ఏళ్లలో చూడని ఒక అతిపెద్ద ర్యాలీని, నిరసనని ఇక్కడ చూసింది. అప్పటిదాకా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు, కన్సిడర్ చేయలేదు. బట్ ఇక్కడ చర్చల్లో కంప్లీట్గా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. నిరసనల్లో వాళ్ళు వాళ్ళ ప్రొటెస్ట్ని గొంతెత్తి వినిపిస్తూ ఉన్నారు. ప్రజల మూడ్ని ప్రభుత్వం సరిగా, అంటే ఇక్కడ ప్రజలు ఎవరు? ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ సీజేపీ పార్టీ ద్వారా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ వచ్చులు, అంటే ఎంతోమంది మద్దతు తెలపడానికి వెళ్ళిన యూత్, స్టూడెంట్స్, వీళ్ళందరినీ ప్రభుత్వం సీరియస్గా అంచనా వేయలేకపోయింది. ఈ రోజు చేస్తారు, రేపు చేస్తారు, తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారులే అని చెప్పి చాలా లైట్ తీసుకుంది. డిమాండ్కి తలొగ్గడానికి బలహీనతగా చూసే ఒక అలవాటు దీని వెనక ఖచ్చితంగా ఉంది అనేది నాకు అనిపిస్తోంది. ఇక సెకండ్ థింగ్, ఇది ఒక కమ్యూనికేషన్ యుద్ధం అని చెప్పి అర్థం చేసుకోకపోవటం. ఎస్, ఇక్కడే పప్పులో కాలేసినట్టు కనిపిస్తోంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విమర్శిస్తున్న వాళ్ళు ఎవరో ప్రతిపక్ష నాయకులు, రాహుల్ గాంధీయో ప్రియాంక గాంధీయో కాదు. ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శ అసలే కాదు. ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న రచయిత రతన్ శారద ఏమన్నారో తెలుసా? ఈ ఉద్యమం చుట్టూ తయారైన ఒక సిచ్యువేషన్స్ని ఫేస్ చేయటంలో, అంటే ఈ ప్రొటెస్ట్ చుట్టూ ఉన్న ఇష్యూస్ అన్నిటినీ ఫేస్ చేయటంలో బీజేపీ మీడియా అవ్వచ్చు, లేదనంటే బీజేపీ ఐటీ సెల్ అవ్వచ్చు, ఘోరంగా విఫలమయ్యాయి అని చెప్పి వాళ్ళ స్ట్రాటజీ అంతా మీమ్లు లేదంటే కౌంటర్ అటాక్స్ మీదనే పూర్తిగా డిపెండ్ అయిపోయింది. చివరికి మోదీ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది అని చెప్పి రతన్ శారద అన్నారు. అంటే ఖచ్చితంగా ఇది వాళ్ళ ఫెయిల్యూర్ అని చెప్పి ఓపెన్గా మాట్లాడేశారు. అంటే ఇక్కడ ఒక మీమ్ ద్వారా వచ్చిన ప్రొటెస్ట్ని ప్రభుత్వం తక్కువగా అంచనా వేసింది. జస్ట్ బొద్దింక అనే మాటని ఒక జోక్లా చూసింది. బట్ ఆ జోక్ లక్షల మందిని కదిలించేసింది, రోడ్ల మీదకి లాక్కొని వచ్చేలాగా చేసింది. ఇక మూడో తప్పు, వాంగ్చుక్ని తొలగించడం. 20 రోజుల తర్వాత దీక్ష చేస్తున్న అతన్ని ఇమీడియట్గా ఉదయాన్నే 6 గంటలకి హడావిడిగా వెళ్ళి జంతర్ మంతర్లో నిరసన చేస్తున్న వ్యక్తిని
లాక్కొని వెళ్ళి హాస్పిటల్లో పెట్టడం, దీంతో ఇంకా ఉధృతమైంది. ఇదే చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. రెండు వైపులా కూడా మనం అబ్జర్వ్ చేయాలి. జూలై 18న సోనం వాంగ్చుక్ని పోలీసులు చాలా ఫోర్స్ఫుల్లీ హాస్పిటల్కి తీసుకెళ్లారు, జాయిన్ చేశారు. సోనం వాంగ్చుక్ని హాస్పిటల్కి తరలించిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్పింది, ఇది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్, దాని ప్రకారం ఆయన ఆరోగ్యం పైన మాకు కన్సర్న్ ఉంది, అది ఆరోగ్యం కొంచెం డౌన్ అవుతూ ఉంది, ఆయనకి ఇప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అవసరం కాబట్టి డాక్టర్ల సలహా మేరకు మేము చేసిన పని ఢిల్లీలో హాస్పిటల్కి తరలించామని చెప్పి పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు. బట్ సీజేపీ చెప్పింది ఏంటి, వాంగ్చుక్ని తెల్ల దుప్పట్లు చుట్టి ఒక 7 లాగా బలవంతంగా ఎత్తుకొని వెళ్ళారు. ఆ ఉదయం ఏ డాక్టర్ ఆయన చూడలేదు, ఎవరు కూడా ఆయన బీపీ కావచ్చు, షుగర్ కంట్రోల్ ఎలా ఉందని కూడా చెక్ చేయలేదు. హైకోర్టు ఆర్డర్ అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఎక్కడ వాళ్ళు హైకోర్టు నుంచి ఆర్డర్స్ ఇవ్వలేదు అని చెప్పి, ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో అని చెప్పి తీర్పు చెప్పడం, లేదంటే జస్టిఫికేషన్ ఇవ్వటం ఈ వీడియో ఇంటెన్షన్ అస్సలే కాదు. బట్ ఒక్క విషయం మాత్రం క్లియర్, ఆ దృశ్యం అక్కడున్న సిచ్యువేషన్ని, అంటే ప్రొటెస్ట్ యొక్క తీరుని చల్లార్చే బదులు ఇంకా రెట్టింపు చేసింది, ఇంకా రగిల్చింది. ఉద్దేశం ఏదైనా ఫలితం మాత్రం ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది. వాంగ్చుక్ని జంతర్ మంతర్ దగ్గర నుంచి కదిలించటము అనేది మోదీ ప్రభుత్వానికి ఇంకొక పెద్ద తప్పిదంగానే ఇష్యూనంతా కూడా డైవర్ట్ చేసింది, అది తీవ్ర రూపం దాల్చేసింది. ఆ రోజు అక్కడున్న విద్యార్థులుకి తోడు అనేక రాష్ట్రాల నుంచి చాలామంది సొంతంగా బస్సులలో, ట్రైన్స్లో వాళ్ళు స్వచ్ఛందంగా మిగతా స్టూడెంట్స్ని కలుపుకొని వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితికి మోదీ ఆ ఒక్క వాంగ్చుక్ని కదిలించడం వల్ల తీసుకెళ్లారు అని చెప్పి సీజేపీ పార్టీ నుంచి చెప్తున్నమాట. బట్ ఇది నిజంగానే మనము ఆలోచించినా కూడా కరెక్టే అనిపించే ఇష్యూ. కట్ చేస్తే ఈరోజు జంతర్ మంతర్ అంతా ఖాళీగా ఉంది. అక్కడ వేసిన టెంట్లు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా ముందు లాంటి సిచ్యువేషన్కే వచ్చేసింది. బట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇంకా అలాగే మిగిలి ఉన్నాయి. ఒక అవమానపు మాట ఒక ఉద్యమాన్ని పుట్టించింది, దట్టు మోదీ గవర్నెన్స్లో. ఆ ఉద్యమం ఒక మంత్రిని రాజీనామాకు చేసే వరకు కొనసాగింది. ఆ తర్వాత ఒక ఒప్పందానికి దారితీసింది. అసలు దీని అంతటికి కారణం ఏంటి అని చెప్పుకోవాలి అంటే 2 కథలు ఇక్కడ ఉన్నాయి. 2 మీరు విన్న తర్వాత నిజమే అని అనిపించవచ్చు. ఒక కథ ఏంటి, సామాన్య ప్రజలు నోరు మూసుకొని ఉండటానికి ఒప్పుకోనప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం స్పందిస్తుంది. ఇది ఒత్తిడి, జవాబుదారీతనం గెలిచిన కథ. రెండోదేంటి, ఇది ఇంకా మొదటి అడుగు మాత్రమే. పరిహారం ఇంకా రూల్స్ ప్రకారం, మార్పులు ఇంకా ఆలోచనలో, అసలు పేపర్ లీక్ చేసిన వాళ్ళ మీద చర్య ఇంకా స్టిల్ ప్రశ్నార్థకంగానే ఉంది. హామీలు ఒక ఎత్తు, అమలు ఇంకొక ఎత్తు. హామీలు ఇచ్చేసి చాలామంది అమలు చేయని రాజకీయ నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు. మన చరిత్ర చెప్తున్న సాక్ష్యం అవి ఇంకా ఉన్నాయి మన కళ్ళ ముందు. సేమ్ ఇప్పుడు వీళ్ళు హామీ ఇచ్చేశారు, అమలు ఎప్పుడు అనే ప్రశ్నకి ఇంకా ఆన్సర్ లేదు. అందుకే ఈ ప్రశ్న మీకే వదిలిపెడుతున్నాను, ఆలోచించండి. అవి అమలు అవుతాయా? అమలు అవుతాయనే నమ్మకం మీకుందా? ప్రభుత్వం ప్రజల ఒత్తిడిని స్పందించడం, ఇది ప్రజాస్వామ్యం గట్టిగా ఉందని చెప్పడానికి ఒక నిదర్శనంగా భావించాలా? లేదా ఒక మాట, ఒక ఉద్యమం నెలల తరబడి వీధుల్లో నిరసన తెలుపుతూ ఉన్న వాళ్ళకి ఇవన్నీ అవసరం అయ్యాయి అంటే, ఇదంతా క్రియేట్ చేసుకోగలిగారు అంటే అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అంత సులభంగా రావట్లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలా. ఈ ఎపిసోడ్ ప్రజాస్వామ్యం గురించి, ప్రజల ఒత్తిడి గురించి, జవాబుదారీ గురించి మీకు ఏం చెప్తుంది? మీరు ఆలోచిస్తే మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఈ వీడియోని చూస్తూ ఉన్నప్పుడు మీ ద్వారా మరికొంతమందికి రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.